అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆర్ఎస్ హైమావతి గారు రచించిన ఔరా తాత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఒగర్చుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి ఆయాస పడుతోంది మనవరాలు సుధ. ఏమిటమ్మా, ఏమైంది? తాతగారితో కబుర్లు కథలు అయిపోయాయా? పరిగెట్టుకుంటూ అలా ఆయాసపడుతున్నావు? తాతకేమైనా అయ్యిందా అంటూ కంగారు పడింది అమ్మమ్మ పార్వతమ్మ. తాతకేమీ అవలేదు కాని. అమ్మయ్యా, తాతకేమీ అవలేదు కదా, మరేమిటే ఆ గాబరా ఆయాసమును అంది పార్వతమ్మ. తాతయ్య నాకు కథలు కొంతసేపు చెప్పాక ఇక ఇవాళకి చాలు, రేపు మళ్ళీ చెప్తా, వెళ్ళు పడుకో అన్నారు. సరే అని నేను బయటకు వచ్చేశాను. వచ్చి పడుకుంటే నిద్ర రాలేదు. రేపు ఏం కథ చెప్తావు తాతయ్య అని అడుగుదామని తిరిగి గదిలోకి వెళ్ళాను. వెళ్తే ఆత్రంగా అడిగింది పార్వతమ్మ. వెళ్లేసరికే తాతయ్య ఏదో ఫోటోని ముద్దు పెట్టుకుంటున్నాడు. తర్వాత గుండెల మీద పెట్టుకున్నాడు. నేను పరుగును వెళ్లి లాక్కుని చూశాను. ఒక అందమైన అమ్మాయి ఫోటో అది. తాతయ్య నా చేతిలోంచి బలంగా లాగేసుకుని తలగడి కింద దాచేశాడు. లేకపోతే నీకు తెచ్చి చూపిద్దాం అనుకున్నాను. ఎవరో అమ్మాయి ఫోటో అమ్మమ్మా. అంత ముసలాడికి ఇదేం బుద్ధి చెప్పు? ఆరిందల అడిగింది 8 ఏళ్ల సుధ. మీ తాతయ్యకి అంత సీన్ లేదులేవే, నువ్వు పడుకో, మీ తాతయ్య పని నేను పడతాలే అంది పార్వతమ్మ తేలిగ్గా. సుధ పడుకుందన్న మాటే గాని నిద్ర రావటం లేదు. ఒకరోజు నాన్న రోడ్లో పోయే అమ్మాయిని చూస్తే అమ్మ నాన్నని తిట్టింది. మరో రోజు సినిమా తార ఎవరు బాగుందని మెచ్చుకున్నాడని అమ్మ నాన్నని తిట్టింది. ఆ రోజే కాదు, మరో 3 రోజుల వరకు అమ్మ నాన్నతో మాట్లాడలేదు. మరి అమ్మమ్మ ఏమిటి? ఎవరో అందమైన అమ్మాయి ఫోటోని ముద్దు పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని పడుకున్నాడని చెప్తే ఏమీ అనడం లేదు. తాతయ్యకి అమ్మమ్మకి పెద్ద యుద్ధమే జరుగుతుందనుకుంటే లెక్క చేయకుండా కొట్టిపారేసింది ఏమిటో ఈ పెద్దాళ్ళు అనుకుంటూ పడుకుంది సుధ. శంకరం పార్వతమ్మలది ఉమ్మడి కుటుంబం. వాళ్లకు 2 కొడుకులు, 1 కూతురు. కూతురు అల్లుడు ఢిల్లీలో ఉంటారు. శంకరం గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక హైదరాబాద్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు. కొడుకులు కోడళ్లు 2 బెడ్రూమ్లో పడుకుంటే శంకరం పార్వతమ్మ 1 బెడ్రూమ్లో పడుకుంటారు. కూతురు అల్లుడు వస్తే వీళ్లు హాల్లోకి మారుతారు. ఈసారి సెలవు లేదని అల్లుడు రాకుండా సమ్మర్ సెలవులకి అమ్మాయిని పిల్లల్ని మాత్రం పంపాడు. అంచేత శంకరం మనవడి గదిలో పడుకుంటే పార్వతమ్మ కూతురు మనవరాళ్ళు హాల్లో పడుకుంటున్నారు. రోజు రాత్రిపూట శంకరం పార్వతమ్మ మనవలు 7 గంటలకల్లా భోజనాలు చేసేస్తారు. కొడుకులిద్దరి గదుల్లో చెరో టీవీ, హాల్లో ఓ టీవీ ఉండటంతో పార్వతమ్మ హాల్లో టీవీ చూస్తుంటే మనవలంతా గదుల్లో టీవీ ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు. సుధకి టీవీ ప్రోగ్రాంల కన్నా కథలంటేనే ఇష్టం. అందుకే తాత దగ్గర కథలు వింటూ అమ్మమ్మతో కబుర్లు చెప్తూ పడుకుంటుంది. సుధ తన భర్త గురించి చెప్పిన మాటలు కొడుకులు కోడళ్ళు ఎవరూ వినలేదు కదా అని పార్వతమ్మ చుట్టూ చూసింది. డైనింగ్ టేబుల్ దగ్గర పెద్దవాళ్లు 5 కబుర్లు చెప్పుకుంటూ జోకులేసుకుంటూ భోజనాలు చేస్తున్నారు. వాళ్ళెవరూ దీని మాటలు వినే మూడ్లో లేరు. ఇకపోతే మనవలు 3 ఓ గదిలో జెటిక్స్ చూస్తుంటే మరో గదిలో 2 కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు. వాళ్ళెవరికీ దీని మాటలు వినిపించవు. పైగా ఆయాసపడుతూ మెల్లిగానే చెప్పిందిగా అని సరిపెట్టుకుంది. లేకపోతే నలుగురు వింటే ఆయన గురించి ఏమనుకుంటారు? దానికి లేవగానే ముందు చెప్పాలి, ఎవరికీ మళ్లీ విషయం చెప్పద్దు అని. తను తన భర్తని ఏమైనా అంటుంది. రోజు ఏదో విషయం మీద దెబ్బలాటలు కూడా ఇద్దరికీ జరుగుతూ ఉంటాయి. కాని ఆయన ఎవరైనా పళ్ళెత్తు మాట అంటే తను సహించలేదు. వాళ్లతో వాదించి వాళ్ళకి వివరణిచ్చి వాళ్లు సమాధానపడి తన భర్త మంచితనాన్ని ఒప్పుకునే వరకు ఊరుకోదు. అమలు, సుధా, రాత్రి నువ్వు చూసిన తాతయ్య విషయం ఎవరితోనూ చెప్పకే అంది పార్వతమ్మ సుధ లేస్తుండగానే మెల్లగా చెవిలో. సరే అన్నట్లుగా తలాడించింది సుధ. పార్వతమ్మ శంకరానికి కాఫీ అందిస్తూ రుసరుసలాడుతూ కోపంగా చూసింది శంకరాన్ని. ఏదో దుమారం లేవబోతుందని గ్రహించాడు శంకరం. ఎందుకా రుసరుసలు? కాస్త నవ్వుతూ ఇస్తే సొమ్మేమైనా పోతుందా అన్నాడు నెరిసిన మీసాల వెనక చిరునవ్వులు చిందిస్తూ. ఇంకా 25 ఏళ్ల వయసులో ఉన్నారా? 70 ఏళ్లు పైబడ్డాయి. మనవలు చూస్తుండగా ఫోటోని ముద్దులు, హృదయానికి హత్తుకోవడాలు. హవ్వా, ఏమిటి వేషాలు అని ఎవరికీ వినిపించకుండా ఆయనకి మాత్రమే వినిపించేలా అంటూ వెళ్లబోతున్నామని చెయ్యి పట్టుకుని ఆపుతూ, చెప్పేది విని వెళ్ళు. నేనేమైనా పరాయి అమ్మాయిని ముద్దు పెట్టుకున్నానా? ఫోటోకి నువ్వంతలా రుసరుసలెందుకు అన్నాడు ఆమెకి మాత్రమే వినపడేటట్లు. చాలండి నిర్వాకం,
అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. తను తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోతూ. వంటింట్లో పని చేసుకుంటున్న పార్వతమ్మకి వంటింటి కిటికీలోంచి అవతల వైపు పిల్లల మాటలు వినపడ్డాయి. సుధా తన అన్న రాముతో చెప్తుంది. ఒరే రాము, తాతయ్య చూసావా? బోలెడు నీతి కథలు, రామాయణం అన్నీ చెప్తాడా? మరేమో అమ్మమ్మ తెల్లగా ఎంతో బాగుంటుంది కదా. ఈయన గారేమో ఒక అందమైన అమ్మాయి ఫోటో తలగడి కింద పెట్టుకొని, రాత్రి పడుకునే ముందు ముద్దు పెట్టుకొని, గుడ్డెల మీద పెట్టుకొని నేను రాగానే దాచేశాడు అంది. అందుకే చెప్పాను తాతయ్య చెప్పే కథలు వినకే అని. ఇప్పుడు తెలిసిందా తాతయ్య సంగతి? నీకు కథలు కావాలంటే చిన్న చిన్న పుస్తకాలు, బొమ్మలతో సహా అమ్ముతారు. కొని చదువుకోవచ్చు కదా. అమ్మని నాన్నని కొనమంటే కొంటారు. అర్థం కాకపోతే అడిగి చెప్పించుకోవచ్చు. తెలిసిందా అన్నాడు రాము. సరేరా, ఇక తాతయ్య చెప్పే కథలు వినను అంది సుధా. పార్వతమ్మకి తన భర్త చిన్నపిల్లల ముందు లోకువైపోవడం బాధనిపిస్తోంది. ఈ విషయం మెల్లగా రహస్యమంటూ రాము సతీష్కి, సతీష్ సాహితీకి, సాహితీ రమ్యకి, రమ్య రవికి, మొత్తం పిల్లలందరికీ తెలిసింది. వాళ్ళందరూ తాతయ్యని అదోలా చూడటం మొదలుపెట్టారు. శంకరం రోజు మధ్యాహ్నం 12కి భోజనం చేసి కాసేపు పుస్తకం ఏదైనా చదువుతూ పడుకుంటారు. అలా ఓ కునుకు తీసి 2:30-3కి లేచి కాఫీ తాగి మనవలందరినీ కూర్చోబెట్టి ఎవరి సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకుని వారికి అందులో నిష్ణాతుల్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎండ చల్లబడ్డాక 4:30-5 గంటలకి బయటికి పంపి ఆడుకోమంటారు. తర్వాత 6-6:30కి లోపలికొచ్చి అందర్నీ స్నానం చేయమంటారు. తర్వాత వాళ్లతో కలిసి శంకరం పార్వతమ్మ కూడా కబుర్లు చెప్తూ భోంచేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి కాఫీ తాగి మనవల్ని పిలిచారు శంకరం. అందరూ గదుల్లో టీవీలు చూస్తూ ఎవ్వరూ రాలేదు. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలిచారు. పో తాతయ్య, నువ్వేం మాకు చెప్పక్కర్లేదులే అని ఒకరు, మేం చదువుకోగలం అని ఒకరు, మేం రాము అని ఒకరు. అలా సమాధానాలు చెప్పేసరికి వింటున్న తల్లులు ఆశ్చర్యపోయారు. శంకరం పార్వతమ్మ ముఖముఖాలు చూసుకొని తలలు దించుకున్నారు. ఇది సహించలేని వాళ్ల కూతురు సుగుణ పిల్లలిద్దరినీ దవడలు వాయించింది. వాళ్ళు ఏడుస్తూ, మేం తాతయ్య దగ్గరికి వెళ్ళాం, ఆయన చెప్పేవి వినం అన్నారు వాళ్ళు. ఎందుకని? నిన్నటి వరకు మంచివాడైన తాతయ్య మీద ఒక్క రోజులో కోపం ఎందుకొచ్చింది మీకు అంది మరో 2 తగిలించి. సుధా వాళ్ళమ్మ చెవిలో మెల్లగా చెప్పిందే విషయం. సుగుణ ముఖంలో కూడా రంగులు మారడం పార్వతమ్మ శంకరం గమనించకపోలేదు. తండ్రి వైపు ఏసరింపుగా చూసి మెల్లగా జారుకుంది. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళమ్మకి చెప్పారు విషయం. వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ మామగారిని అత్తగారిని చూస్తూ ఉండగా ఆ రోజు ఆదివారం కావటంతో గదుల్లో పడుకున్న కొడుకులు కూడా బయటకొచ్చారు. ఏమిటి గొడవ అంటూ విషయం తెలిసి, ఏమిటి నాన్న, నీకీ వయసులో వేరే అమ్మాయి ఫోటోవా? చిచ్చి అన్నారు వాళ్ళు. శంకరం మెల్లిగా చెప్పాడు. ఆ ఫోటో ఎవరిదో కాదురా, మీ అమ్మ పెళ్లి చూపుల కోసం వాళ్ళు స్టూడియోలో ప్రత్యేకంగా తీయించి పంపిన ఫోటో. మాకు ఆ రోజుల్లో ప్రతి వాళ్ళ దగ్గర కెమెరాలు లేవు, వీడియోలు అసలే లేవు. పెళ్లి కొడుక్కి పంపాలని ప్రత్యేకంగా తీయించారు వాళ్ళు అన్నాడు. మరి అమ్మ ఎదురుగానే ఉండగా ఈ ఫోటోతో అన్నాడు కొడుకు. అమ్మకి వయసు అయిపోయింది కదా, అందుకని ఆ పడుచు అందాన్ని గుర్తు చేసుకుంటున్నారులా ఉంది అన్నాడు మరో కొడుకు. మీరు పొరబడుతున్నారు. అమ్మ ఇప్పటికీ నా కళ్ళకి అందంగానే ఉంటుంది. ఐశ్వర్యరాయలు కూడా ఆమె ముందు దిగదుడిపే నా దృష్టిలో అన్నాడు శంకరం. మరేమిటో అంది కూతురు సుగుణ. కోడళ్ళిద్దరూ ఓ వారికి నిలబడి చోతులను చూస్తూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నారు. పార్వతమ్మకి భర్త ఇటువంటి పరిస్థితిలో ఇరుక్కున్నందుకు ఆవేదనగాను బాధగాను ఉంది. అందుకే ఆమె తలదించుకొని కూర్చుంది. ఆ రోజుల్లో అమ్మాయిలకి కాలేజీలు లేవు, కో ఎడ్యుకేషన్ కాలేజీలే. మా క్లాసులోని కాలేజీలోని 100 మందికి పైగానే మొత్తం అమ్మాయిలు ఉండేవారు. అయినా ఏ అమ్మాయి నాలో చలనం కలిగించలేదు. మా నాన్నగారు ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు చూపించారు. ఏ ఫోటో నాకు నచ్చలేదు. మీ అమ్మ ఫోటో మా ఇంటికొచ్చి ఓ బంధువు చూపించారు. నాకు బాగా నచ్చింది. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపట్టాను. వాళ్ళు లేనివారని, కట్న కానుకలు ఇవ్వలేరని అమ్మా నాన్నగారు ఆ అమ్మాయిని వద్దన్నారు. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని, లేకపోతే పెళ్లే వద్దని ముండికేయటంతో 2 ఏళ్లు ఆగి ఈలోగా ఎన్నో సంబంధాలు తీసుకొచ్చి చూపించి నేను ససేమిరా అనడంతో ఇక గతిలేక ఒప్పుకొని పెళ్లి చేశారు. కాని అమ్మని ఏదో వంకపెట్టి సాధించేవారు. మేమిద్దరం కలిసి ఒక్క మాట నవ్వుతూ మాట్లాడినా వాళ్ళు సహించలేక ఏదో వంకపెట్టి దుమారం లేపేవారు.
అటువంటి పరిస్థితులన్నీ అమ్మ సహనంతో తట్టుకుంది. నేను వేరే వెళ్దామన్నా అమ్మ ఒప్పుకోలేదు. ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు చవి చూశాం. బాధ్యతలు మీద పడ్డాయి, వయసు మీద పడింది. అయినా అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలొచ్చి చిరుబురులాడుకున్నా మావి గాఢంగా పెనవేసుకున్న మనసులు. మమ్మల్ని వేరు చేయాలని ఒకరి మీద ఒకరికి మా వాళ్లు చాడీలు ఎన్నో చెప్పారు. కాని వారి ఆటలు సాగలేదు. చలించని నా మనసులో చలనం లేపి ఈ ఆవ్యాజమైన ప్రేమానుబంధాన్ని, ఈ స్వర్గాన్ని సృష్టించగలిగిన ఆ ఫోటో అంటే నాకు ప్రాణం. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ ఫోటోని తన్మయత్వంతో నా గుండెలు కాంచుకొని పడుకుంటే తృప్తిగా సంతోషంగా నిద్రలోకి జారుకుంటాను అన్నాడు శంకరం. అత్తగారు ఎంత అదృష్టవంతులో. మీరు ఉన్నారు ఎందుకు అన్నారు కోడళ్ళు మొగుళ్ళని మోచేతులతో పొడుస్తూ. అమ్మమ్మ అప్పుడింకా ఎంత బావుందో అంటూ ఆ ఫోటో తెచ్చి అందరూ చూడసాగారు మనవలు. సుగన తల్లివైపు ప్రేమాభిమానాలతో చూసింది. శంకరం భార్యని కోర చూపులతో చూశాడు. పార్వతమ్మ ఆ వాతావరణాన్ని తట్టుకోలేక సిగ్గుతో కళ్ళు మూసుకొని లేచి లోపల వంటింట్లోకి వెళ్ళిపోయింది. శంకరం మనవల దగ్గర నుంచి ఫోటో లాక్కోవడానికి పెనుగులాడాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.